క్రూడ్ ఆయిల్ పై డీల్ ఎఫెక్ట్ పడింది. గతంలో పైకి వెళ్లిన క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ కుప్పకూలింది. 4% పైగా పతనమైన బ్రెంట్ క్రూడ్ $84కు పడిపోయింది. రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర మరింత తగ్గే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆసియా మార్కెట్లు ఫుల్ జోష్లో ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ 5% పైగా లాభంతో కొనసాగుతుంది. ఇక మన మార్కెట్లోనూ ఇదే జోష్ కొనసాగితే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 1% పైగా లాభంతో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ పై డీల్ ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి శాంతి ఒప్పందం ఈ డీల్ క్రూడ్ ఆయిల్ పై పతనం ముంబైలో కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు అనలిస్ట్ క్రాంతి బత్తిన గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి క్రాంతి గారు. గుడ్ మార్నింగ్ అండి. సో మనం ఒక గుడ్ న్యూస్ తో స్టార్ట్ చేసినట్టే శాంతి ఒప్పందం కుదిరింది. సో ఇవాళ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. దీని ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఫర్దర్ గా రాబోయే రోజుల్లో? మనకి ప్రస్తుతం వస్తున్నటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే ఇరాన్ మరియు యుఎస్ మధ్య ఏదైతే ఈ వార్ ని ఎండ్ చేయడానికి డీల్ ఫైనల్ స్టేజ్ గా ఉన్నట్లు ప్రస్తుతం న్యూస్ వస్తుంది. కానీ మనం చూసినట్లయితే ఫైనల్ గా ఇంకా మనకి బైలాటరల్ స్టేట్మెంట్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ డీల్ వస్తున్నట్లు లాస్ట్ 15-20 డేస్ గా న్యూస్ వస్తుంది. కానీ ఏంటంటే ఫైనల్ బైలాటరల్ స్టేట్మెంట్ బోత్ డిప్లొమాటిక్ స్టేట్మెంట్ రావాల్సింది. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి న్యూస్ అనేది మార్కెట్ కి చాలా పాజిటివ్ గా ఉండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు $80 కి కనిష్టంగా రావటం మార్కెట్స్ కి చాలా పాజిటివ్ గా కనపడుతుంది. అందువల్లనే ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 350 పాయింట్స్ అప్ అయి ఉండటం ఇండియన్ మార్కెట్స్ కి, అంతేకాకుండా ఇండియన్ ఎకానమీకి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు కూల్ ఆఫ్ అవటం చాలా పాజిటివ్ గా చూడాలి. రైట్ అండి. అంటే ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందా? ఇవాళ మన స్టాక్ మార్కెట్ల పైన దీని ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు అంటారు? ప్రస్తుతం అయితే స్టాక్ మార్కెట్స్ మీద దీని ఇంపాక్ట్ పాజిటివ్ గా ఉంది. ఆల్ ఏషియన్ మార్కెట్స్ మీద, అంతేకాకుండా యుఎస్ ఫ్యూచర్స్ కూడా మార్కెట్స్ పాజిటివ్ ట్రెండ్ లో చూపిస్తున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు, అంతేకాకుండా ఏదైనా డ్యూరింగ్ ద డే ఒక స్ట్రాంగ్ బైలాటరల్ డీల్ గనక ఫైనల్ స్టేజ్ గనక వచ్చి అనౌన్స్మెంట్ బైలాటరల్ స్టేట్మెంట్ అంటే రెండు పక్షాల నుంచి ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే స్టాక్ మార్కెట్స్ కి ఇది ఒక పాజిటివ్ అంశం కింద ఉండబోతుంది. ఈ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటారండి? అంటే స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందా? స్టేట్మెంట్ కనుక వచ్చి క్రూడ్ ఆయిల్ ధరలు కనుక ఇంకా 5% to 3% కనుక పడి క్రూడ్ ఆయిల్ ధరలు డిసైసివ్ గా $80 పర్ బ్యారెల్ కిందకు వస్తే కనుక ఇండియన్ మార్కెట్స్ కి చాలా పాజిటివ్. ఈ డీల్ కనుక క్లియర్ కట్ గా ఓపెన్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ కనుక ఓపెన్ అయితే క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా దిగి రావడానికి అవకాశం ఉంది. $70 పర్ బ్యారెల్ కనుక క్రూడ్ ఆయిల్ ధరలు వస్తాయంటే ఇక్కడి నుంచి కూడా ఒక $10 పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు కనుక కిందకు వస్తే ఇండియన్ ఎకానమీకి మనకి లాస్ట్ 3-4 మంత్స్ లో మనం ఎంత వరీయింగ్ గా ఫీల్ అవుతున్నామో ఆ ఇన్ఫ్లేషన్ వర్రీస్, అంతేకాకుండా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఇండియన్ మార్కెట్స్, ఇండియన్ ఎకానమీ ఒక గ్రోత్ పాత్రలోకి ఇమ్మీడియట్ గా రావడానికి ఈ క్రూడ్ ఆయిల్ తగ్గుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కింద చూడాలండి. సో వాట్ అబౌట్ ద గోల్డ్ అండ్ సిల్వర్ అండి? దానిపైన ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు కనిష్టంగా 6 మంత్స్ లోకి రావటం మనం చూస్తున్నాం. ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ ధరలు కిందకు వస్తే కనుక డాలర్ డిమాండ్ కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్ లో తగ్గడానికి అవకాశం ఉంది. సో అది గోల్డ్ కి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కింద చూడొచ్చు. సో మరి ఈ టైంలో ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? మీడియం టు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ప్రస్తుతం గోల్డ్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. మనం మార్చి నెలలో గోల్డ్ ప్రైసెస్ ఆల్ టైమ్ హై లెవెల్ నుంచి తగ్గుతూ వస్తున్నాయి. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కి సిల్వర్ అండ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక అనుకూల టైం కింద చూడాలండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు.
ఇక ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం పైన ఆ డీల్ క్రూడ్ ఆయిల్ పై ఎఫెక్ట్ పడింది, అది క్లియర్ గా కనిపిస్తుంది. గతంలో పైకి వెళ్ళినటువంటి క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. 4% పైగా పతనమైంది బ్రెంట్ క్రూడ్, 4% పతనమై $84 పడిపోయింది. ఇక రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర మరింత తగ్గే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆసియా మార్కెట్లు అయితే ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాయి. అలాగే నికాయ్ 5% పైగా లాభంతో కొనసాగుతుంది. ఇక మన మార్కెట్లో కూడా దీని ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇదే జోష్ కొనసాగే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 1% పైగా లాభంతో ఈ రోజు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.